కళ్యాణ్ అన్ని అబద్ధాలు మాట్లాడుతూ కల్పితాలు సృష్టిస్తున్నారని అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. పిఠాపురంలో ఓడిపోతారనే భయంతోనే పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. లిక్కర్ వ్యాపారానికి తాను దూరంగా ఉంటానని క్లారిటీ ఇచ్చారు. మిథున్ రెడ్డి గారు సారా వ్యాపారాలు చేసుకునే మిథున్ రెడ్డి నేను పోటీ చేస్తున్న పిఠాపురంకి వచ్చి నన్ను ఓడిస్తారండి. నాకు ఒక సమయంలో నేను మిథున్ రెడ్డి గారిని కలిసా ఢిల్లీలో కలిసి ఆయన చెప్పిన విషయం ఒకటే, మేము మా జిల్లాలోకి మేము ఎవరిని రానివ్వం, మా జిల్లాలోకి ఎవరు వచ్చినా సరే మేము ఎదుర్కొని తొక్కేస్తాం అనేది చాలా అందంగా చెప్పాడు మా పెద్ద మనిషి. అమ్ముడుపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ నోరు తెరిచి అబద్ధాలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ నేను ఎక్కడ కలిసింది లేదు, ఆయన నన్ను పెళ్లిలో కనపడి విష్ చేయడం జరిగింది, దానికి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. పిఠాపురంలో వంగా గీత గారు బలమైన అభ్యర్థి, ఖచ్చితంగా ఆవిడ గెలుస్తారు. ఆయన అక్కడ భయపడి ఈ రోజు ఇలాంటి ఆరోపణలన్నీ చేస్తున్నారు, ఏదో అయిపోయింది ఏమో జరిగిందని చెప్పి. ఎవరు కూడా ఏం పట్టించుకోవడం లేదు, ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ఖచ్చితంగా పిఠాపురం విజయం సాధిస్తుందని చెప్పారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు తెలిసి తెలియంది లిక్కర్ వ్యాపారం అంటేనే మేము దూరము, అసలు ఇది లేదు, లేకపోతే ఇంకోటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు క్యాండిడేట్లు పెట్టుకొని పార్టీ నడిపి రేపు రాబోయే రోజుల్లో ఒక్క మనిషి కూడా ఆయనతో ఉండే పరిస్థితి ఉండేది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి.